మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన కుమారుని ద్వారా ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ కూడా మన రక్షకులను ప్రభువునైన యేసుక్రీస్తుల వారి నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క భద్రత మన జీవితాలను మరొక దినంలోకి మనల్ని నడిపించినటువంటి విధానం తండ్రి అయినటువంటి దేవుని వలన మనకు కలిగినటువంటిది. ఎప్పుడు కూడా మన కలయిక దేవుని యొక్క మాటలతో మనం హెచ్చరించుకునేటటువంటి విధానం ఉంటుంది. మనల్ని బలపరుచుకునేటటువంటి విధానము ఆ మాటలో ఉంటుంది. నిజానికి మనకు తెలుసు, విద్యార్థులు చదువుకునేటప్పుడు కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక ఉపాధ్యాయుడు చెప్పబోయేటటువంటి పాఠాలను ముందుగా ఎలాగైతే తాను చెబుతాడో, అంటే పిల్లల్ని ఎలా అలర్ట్ చేస్తాడో, ఈరోజు మనం ఈ అంశాన్ని గురించి లేకపోతే ఈ పాఠాన్ని గురించి మాట్లాడుకుందాము అనేటటువంటి ఆలోచన పిల్లలకు చెప్పిన తర్వాతనే తన యొక్క పాఠాన్ని మొదలు పెడతాడు. అంటే ముందుగానే ఒక సిద్ధపరుస్తాడు, వాళ్ళ మనసులను సిద్ధపరుస్తాడు. వాళ్ళు చక్కగా దాన్ని గ్రహించి ఏదైనా ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు వాటిని జవాబులు రాయగలిగేటటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళడానికి ఆ పద్ధతిని ఉపయోగిస్తాడు. అలాగే దేవుడు కూడా మనతో ఏం మాట్లాడుతున్నాడో అన్న సంగతిని గ్రహించడానికి వీలుగా అంశాల రూపంలో వాటిని ముందుగానే తెలియపరుస్తూ మన యొక్క మనసులను కూడా ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. అలా ఈరోజు ఏ సంగతిని అయితే మనం తెలుసుకోవడానికి వెళ్తున్నామో ఆ సంగతిని గురించి ఒక అభిప్రాయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దాన్ని చక్కగా విని రాసుకుని ఇందులో నా కొరకు మాట్లాడినటువంటి మాటలు ఏమై ఉన్నాయో అన్న సంగతిని గురించి వినడానికి సిద్ధపడి వచ్చినటువంటి వారికి మాత్రమే దేవుని యొక్క అద్భుతమైనటువంటి విషయాలు అర్థమవుతాయి. ఏదో అందరిలాగానే అన్నట్టుగా కాకుండా అందరిలాగానే ఆలస్యంగా వెళ్ళిపోయి ముందుగానే బయటికి వెళ్ళిపోతే ఈ సంగతులు మనకేమీ అర్థం కావు. ఎందుకనంటే దేవుని ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, మనుషుని యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అందుకని దేవుని యొక్క మనస్సులోనికి వెళ్ళి ఆయన యొక్క ఉద్దేశాలను మనం పసిగట్టగలిగితే తప్ప ఆయన యొక్క ఆలోచనలు మనకు అర్థం కావు. అందుకనే ప్రతి సంగతిని మనం చాలా చక్కగా ఆలోచిస్తూ వెళ్ళాలి ముందుకి. యెషయా గారు ఇదే సంగతిని గురించి చెబుతూ 55వ అధ్యాయం 8వ వచనంలో చాలాసార్లు మనం చదువుకున్నటువంటి లేఖన భాగమే. 55వ అధ్యాయం 8వ వచనం యెషయా గ్రంథం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్నాడు. నిజంగా దేవుని యొక్క మాటలు ఎందుకు ఇంత శ్రద్ధ కలిగి మనం ఆలోచించాలి అని అంటే, మన తలంపులు వేరుగా ఉన్నాయి, ఆయన తలంపులు కూడా వేరుగా ఉన్నాయి. వేరువేరంటే ఏదో ఒక చిన్న తేడాన్ని చూపించి దేవుడు మాట్లాడట్లేదు మనతో. వేరువేరుగా అంటే ఏదో వెంట్రుక వాసి వేరు అని చెప్పట్లేదు ప్రేమటువంటి వాళ్ళ. పెద్ద తేడా లేదు అని అనుకోవడానికి వీలు లేదు. అందుకనే చెబుతూ ఆకాశము భూమి అన్నాడు. ఆకాశము భూమి అసలు కలుస్తాయా? ఇవి కలవు. ఆకాశము భూమి అన్నాడు ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే అంత తేడా ఉంటుందా అంటే అవును, నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి, మీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. లోకంలో మనం బాగా గమనిస్తే ఒక పేదవాడి ఆలోచన ఒక ధనవంతుడి ఆలోచన ఒకటిగానే ఉంటుందా అంటే పేదవాడి ఆలోచన వేరుగా ఉంటుంది, ధనవంతుడి యొక్క ఆలోచన వేరుగానే ఉంటుంది. నిజంగా ఇక్కడ మనుషుల ఆలోచనలే ఎంత గొప్ప అంటే, ఒక మనిషికి మరొక మనిషికి ఉన్నటువంటి ఆలోచనల్లోనే ఇంత తేడా ఉంటే సర్వ సృష్టిని కలిగించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు
ఆయన ఆత్మగా ఉన్నాడు. అలాంటి ఆత్మగా ఉన్నటువంటి ఆయన ఎక్కడ? మట్టి శరీరాలలో భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనమెక్కడ? శరీరాలు తేడా కనిపిస్తున్నాయి. ఆయనది ఆత్మ, మనది శరీరం. ఆయన ఉన్నతమైనటువంటి పరలోకము, మనది భూలోకం. అంటే లోకాలు కూడా మారిపోయాయి, దేహాలు కూడా మారిపోతున్నాయి. మరి అలాంటప్పుడు ఆలోచనలు ఒక్కటిగా ఎలా అవుతాయి? ఆలోచనలు ఒక్కటిగా కావు ప్రియమైనటువంటి వాళ్ళు. ఈ భూమి మీద మట్టి శరీరాలతో బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకు ఎక్కడ? ఆత్మగా పరలోకంలో నివసిస్తున్నటువంటి ఆయన ఆలోచనలు ఎక్కడ? నిజంగా మన ఆలోచనలు ఈ భూమి మీదవే. కాబట్టి మనలా దేవుడు ఆలోచిస్తాడు అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే ఆయనకు దేహం లేదు. నిజంగా చెప్పాలంటే ఆయనది ఈ లోకం కూడా కాదు. ఆయన ఉన్నది పరలోకం. అందుకని ఆలోచనలో తేడా ఉంటుందా అంటే చాలా తేడా ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళు. ఆ తేడానే చెప్తున్నాడు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్నాడు. అంటే ఆ తేడాని మనం గమనిస్తే ఏదో చిన్న తేడా అనేటటువంటి కాదు. ఆ మధ్య మన ఫంక్షన్‌కి చీరలు కొనడానికని ఒక షాప్‌కి వెళ్తే, సార్ అదే చిన్న తేడా ఉంటుంది, అది గమనించలేరు ఎవరు అంటున్నాడు. అంటే రేటు కొద్దిగా తగ్గుతుంది, చిన్న తేడా ఉంటుంది, దాన్ని ఎవరు గమనించలేరు అన్నాడు. అలా కాదు, రేట్ ఎక్కువైనా పర్లేదు, ఆ తేడా ఉండకుండా చూడండి అన్నాను. అంటే చూసారా, చిన్న తేడా అలాంటి తేడా కాదు ఇక్కడ. దేవుని తలంపులకు మనుషుని యొక్క తలంపులకు అంత తేడా కాదు. అందుకని ఆకాశములు భూమికి అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు. ఆకాశములు భూమికి అనేటటువంటి పదం. ఎందుకంటే ఆయనకు ఆత్మ, మనది శరీరం. ఆయనది పరలోకము, మనది భూలోకము. కాబట్టి ఆలోచనలు తేడా అంటే ఎంత తేడా అని చెప్తున్నాడంటే, ఇదిగో ఆకాశము భూమి అన్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు లాంటివి కావు. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. అందుకని తలంపుల్లో ఎలా తేడా ఉంటుందో, ఆలోచనలో ఎంత తేడా ఉంటుందో మనం గమనించడానికి నిజంగా ఓ చక్కటి విషయాన్ని పౌలు గారు తిమోతికి రాస్తూ చెబుతున్నటువంటి మాట. మనం చదువుకున్నటువంటి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, గొప్ప ఇంటిలో అన్నాడు చూడండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక అదిగో కర్రవియు మట్టివి కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును అన్నాడు. అంటే ఇక్కడ గొప్ప ఇంటిలో 2 రకాలైనటువంటి తేడా వస్తువులు మనకి కనిపిస్తాయి అన్నాడు. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు అన్న పదాలు వాడుతున్నాడు. అంటే ఇక్కడ 2 రకాల పాత్రలేమో విలువైనటువంటివి, మిగతా 2 పాత్రలేమో విలువ లేనటువంటివి. కాబట్టి ఇవి కర్రవి, మట్టివి, అలాగే విలువ కలిగినటువంటి పాత్రలను ఉద్దేశించి మాట్లాడుతూ బంగారము, వెండి అన్న పదాలు కొన్నేమో ఘనతకు ఉపయోగిస్తారు, కొన్నేమో ఘనహీనతకు ఉపయోగిస్తారు. పౌలు గారు తిమోతికి లేఖను రాస్తూ, తిమోతి, నువ్వు క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించావు, నీ జీవితం నిజంగా చెప్పాలంటే దేవుని కొరకు వాడబడాలి అనేటటువంటి ఆలోచన నీకు బాగుంది అని తిమోతిని హెచ్చరిక చేస్తూ, తిమోతికి దేవుని యొక్క ఉద్దేశాలను తెలియజేస్తూ ఈ సందర్భాన్ని రాస్తున్నాడు. నిజానికి తిమోతి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తే, తిమోతి ఏమో ఆయన తల్లి యూదురాలు, ఆయన తండ్రి గ్రీసు దేశస్థుడు. వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి కుమారుడే తిమోతి. అంటే తిమోతి యొక్క బ్యాక్గ్రౌండ్. నిజంగా పౌలు గారి యొక్క ప్రసంగాలలో యవనస్తుడైనటువంటి ఈ తిమోతి, పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ముఖ్యంగా యేసుక్రీస్తుల వారిని గురించి,
అంత మాత్రమే కాదు, రాబోయేటటువంటి జీవితాన్ని గురించి, పాప క్షమాపణ గురించి, ఆ పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తుల వారి రక్తం ద్వారా విమోచన కార్యక్రమాన్ని గురించి, ఇంకా చెప్పాలంటే సావు తర్వాత ఉన్నటువంటి మహాలోకాన్ని గురించి, ఇంకా చెప్పాలంటే యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడను గురించి, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు తిమోతి హృదయం చాలా ప్రభావితం అయిపోయింది ప్రేమటువంటి. అప్పటి వరకు వినని సంగతులను గురించి తిమోతి ఏం చేస్తున్నాడంటే ఆలోచన చేస్తున్నాడు. ఇది మరణించిన తర్వాత కూడా మరలా బ్రతుకుందా? అంటే పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలకు చాలా ఆశ్చర్యం వేసింది. యేసుక్రీస్తుల వారు మరణాన్ని గెలిచి లేచాడు అనేటటువంటి మాటలు మాత్రమే కాకుండా మరణించిన తర్వాత మరొక జీవితం ఉందని తెలియజేస్తున్నటువంటి పౌలు గారి మాటలకు చాలా ఆకర్షితుడైనటువంటి వాళ్ళు. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది తిమోతికి. ఎందుకంటే మట్టి లోకంలో బ్రతుకుతూ అనేకులకు ఇదే శాశ్వతం అనుకున్నటువంటి జీవితాలు తెలుసు. అలాంటి జీవితాలకు సువార్త అనేటటువంటిది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది మొదటి శతాబ్దంలో. మనకు తెలుసు కదా, సువార్త అని అంటే యేసుక్రీస్తుల వారి మరణ, సమాధి, పునరుత్థానము అనేటటువంటి పదాలతో అది మిళితమై ఉంటుంది. అందుకని సువార్త ఆ రోజుల్లో ఎక్కడ ప్రకటింపబడుతున్నా కూడా యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని వాళ్ళు వివరిస్తున్నా, ఆ జీవితంలో ఆయన మరణించి సమాధి చేయబడినటువంటి ఘట్టాలు వాళ్ళు వివరించిన, చివరకు ఆయన పునరుత్థానుడైనటువంటి ఆ స్థితిని గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మొదటి శతాబ్దంలో చాలా ఆశ్చర్యానికి గురైనటువంటి హృదయాలు మనకు తెలుసు. అందుకని చావు తర్వాత మళ్ళా ఒక బ్రతుకుంది అనేటటువంటి విషయాన్ని అందరూ విన్నప్పుడు చాలా విస్మయం పొందుతున్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. నిజంగా యేసుక్రీస్తుల వారిని బట్టే ఈ సువార్త అనేటటువంటిది ఆ రోజు లోకంలోకి ప్రవేశించింది, లోకంలోకి వచ్చింది. అంతకు ముందు మరణ, సమాధి, పునరుత్థానం అనేటటువంటి ఆలోచన కూడా లేదు మొదటి శతాబ్దం. యేసు ప్రభుల వారు కూడా మరణించినటువంటి వారిని లేపాడేమో కానీ, మరణించి సమాధి చేయబడినటువంటి లాజర్ను కూడా లేపాడేమో కానీ, తర్వాత వాళ్ళు ఏమైపోయినారంటే చనిపోయారు. కానీ యేసు ప్రభుల వారి జీవితం అలా ముగించబడలేదు. 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మళ్ళా లేచాడు. ఈ ఆలోచన ఏంటంటే మొదటి శతాబ్దంలో ఎవరికైతే ఈ సువార్తను ప్రకటిస్తున్నారో వాళ్ళు చాలా ఆశ్చర్యచకితులు అయిపోతున్నారు. అందుకని అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఏదో లోకంలోకి వచ్చేసాం, ఏదో పుట్టేశాం, ఏదో రకంగా బ్రతుకుతున్నాం, ఏదో విధంగా మరణించేస్తున్నాం అన్నదే అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన. అలాంటిదే అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన. పుట్టాం కాబట్టి బ్రతకాలి, బ్రతుకుతున్నాం కాబట్టి ఎలాగోలా చనిపోతాం. ఇలాంటి ఆలోచనే బ్రతుకును గురించినటువంటి ఆలోచన అందరికీ ఉంది ప్రియమైనటువంటి. కానీ పౌలు గారు ఈ లోకం ఎలాగైతే ఉందో, ఆయన మాటల్లో ఈ లోకం ఎలాగైతే ఉందో పరలోకం కూడా అలాంటిదే అన్నాడు. ఈ లోకం ఉందని నువ్వు ఎలాగైతే నువ్వు నమ్ముతున్నావో, మరణించిన తర్వాత మరొక లోకం ఉందని కూడా నువ్వు గ్రహిస్తావు, నమ్ముతావు. నిజంగా అలాంటి మాటలు చెబుతున్నప్పుడు తిమోతికి చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆశ్చర్యపడిపోయినాడు. నిజంగా అప్పటి నుంచి పౌలు గారిని వెంబడించి, యేసుక్రీస్తుల వారిని అంగీకరించి, బాప్తిస్మాన్ని తీసుకొని, నేను కూడా పౌలు గారి వలె దేవుని కొరకు వాడబడాలి అనేటటువంటి ఆశ తిమోతిలో కనిపించింది పౌలు గారికి. నా పాయింట్ అర్థం అవుతుంది. తిమోతిలో ఎప్పుడైతే ఇలాంటి ఆసక్తి, ఆలోచన కలిగిందో దాన్ని గ్రహించినటువంటి పౌలు గారు ఇప్పుడు తిమోతికి ఆ లేఖను రాస్తున్నటువంటి పరిస్థితి. తిమోతి, నువ్వు దేవుని కొరకు వాడబడాలన్న ఆలోచన అయితే నీలో ఉంది, కానీ దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా అన్నట్టుగా మాట్లాడతాడు. దేవుని కొరకు వాడబడాలన్న తపన, ఆలోచన అలాంటిది నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఓకే, కాదంటలేదు. కానీ దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో నీకు తెలుసా అని చెబుతూ, దేవుడు అర్హమైనటువంటి పాత్రలనే వాడుకుంటాడు, అర్హమైనటువంటి పాత్రనే వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా మనల్ని వాడుకోవాలి అని అంటే ఆయన వాడుకునే దానికి అర్హమైనటువంటి పాత్రగా నువ్వు నేను ఉండాలి తిమోతి అన్నాడు. నీకైతే దేవుని చేత వాడబడాలన్న ఆలోచన అయితే నీకుంది,
దేవుని కార్యక్రమాలు చేయాలన్న తపనైతే నీలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నిన్ను కూడా దేవుడు వాడుకోవాలని అంటే ఇప్పుడు వాడుకునే దానికి నువ్వు ఎలాగుండాలి? అర్హమైనటువంటి పాత్రగా ఉండాలి. అర్హమైనటువంటి పాత్రగా ఉండాలి. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని కూడా వాడుకోవాలంటే ఇప్పుడు మనం కూడా ఎలాగుండాలి? ఒకనాడు తిమోతికి సంగతిని చెప్తున్నాడు అని అంటే ఈనాడు మనకు కూడా పౌలు గారు ఇదే సంగతిని గురించి మాట్లాడతారు. అంతటి విలువ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు నాకు కూడా మనవాళ్ళు పుట్టారు కదా, వాళ్ళకి అన్నప్రాసన చేయాలని అంటే ఓ మంచి ముంత తీసుకొని రా అని అనగలుగుతామా? ఓ మంచి మట్టి పాత్రను బాగా తోముకొని ఎండబెట్టుకొని తీసుకురా అని అనగలుగుతామా? అలా అనలేము. ఓ అన్నప్రాసన చేయడానికి కూడా ఓ విలువైనటువంటి పాత్రే మన ఎంపికలో ఉంటుంది. ఆ విలువైనటువంటి పాత్ర పేరు వెండి గిన్నె. ఇంకా చెప్పాలంటే వెండి స్పూను. ఎందుకంటే విలువైనటువంటివి అంటే ఆ పాత్రలకు ఉన్నటువంటి విలువను బట్టి మనం ఏం చేస్తామంటే కొన్ని ఘనతకు వాడతాము. అందుకనే మనకు తెలుసు ఆ పాత్ర విలువను బట్టి మనం వాటికి ఏ పనికి ఉపయోగించాలో మనకు బాగా తెలుస్తుంది. అందుకే మట్టి పాత్రలు కానీ మనం ఆలోచన చేసామనుకోండి, అమ్మా బయట ముంతుంది లోపల పెట్టమంటావా అని అడిగింది అనుకో కూతురు, పర్లేదు దాన్ని ఎవడు తీసుకెళ్ళాలే, అది అక్కడే ఉండిచ్చేసి ఇబ్బంది లేదు అని అంటుంది. అదే బంగారం అయితే జాగ్రత్తగా ఏ ఫంక్షన్కి మనం ఎక్కడికి వెళ్తామో అప్పుడు మాత్రమే వాటిని తీస్తాము. ఆ తర్వాత రాగానే ముందుగా వాటిని మడత పెట్టి లోపల పెట్టేది ఏంటంటే ఆడినే. నిజానికి ప్రియమైనటువంటి వాళ్ళరా, బంగారానికి మన ఇంట్లో ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానం మట్టి పాత్ర లాంటిది కాదు. మట్టి పాత్ర పెట్టుకునేటువంటి స్థానం కాదు. బీరువా, అందులో మళ్ళా ఇంకొక చిన్న ఒక లాకరు, దాంట్లో మళ్ళీ ఒక చిన్న పెట్టి, ఆ పెట్టిలో మళ్ళా బంగారు. అంటే వాటిని భద్రపరచుకోవడానికి కూడా ఒక స్థానం ఉంటుందా? అవును, ఒక స్థానం ఉంటుంది. అలాగే వెండి పాత్ర కూడా విలువైనటువంటిదే. అలాగే కర్ర, మట్టి పాత్రలను మనం వాటితో పోల్చుకుంటే ఇవి చాలా విలువలేనటువంటివి అన్న సంగతి మనకు తెలుసు. నిజంగా మనుషులుగా మన యొక్క ఆలోచనలు ఎలాగుంటాయంటే పాత్రకు ఉన్నటువంటి విలువను బట్టి మనం వాటిని వాడడానికి ఇష్టపడుతూ ఉంటాం. అందుకనే విలువైనటువంటి వాటిని దేని కొరకు వాడతామంటే ఘనత కొరకు వాడతాము. విలువ లేని దాన్ని ఘనహీనత కొరకు వాడతాం. పాత్ర విలువను బట్టి ఆలోచిస్తున్నాం ప్రియమైనటువంటి వాళ్ళ. అలాగే దేవుడు కూడా ఆలోచన చేస్తాడంటే అవును. అందుకనే చెప్తాడు, మీ తలంపులు వేరు నా తలంపులు వేరు అన్నాడు. మీ త్రోవలు వేరు నా త్రోవలు వేరు అన్నాడు. పౌలు తిమోతికి రాస్తూ నీ ఆలోచన నా ఆలోచన లాంటిది కాదు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, తిమోతికి చెప్తున్నాడు, నాన్న దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. అది ఎంత తేడా అంటే భూమికి ఆకాశమునకు ఉన్నటువంటి తేడా. ఏదో వెంట్రుక వాసి తేడా కాదు ప్రియమైనటువంటి వారు, వెంట్రుక వాసి తేడా కాదు. అందుకనే మళ్ళా చెప్తూ 20వ వచనంలో, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును అని చెబుతూ, ఇప్పుడు ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధ పరచబడి అది యజమానుడు వాడుకునే అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును అంటాడు. దేవుని యొక్క ఆలోచన ఎలాంటిదని అంటే మీరు విలువను బట్టి ఒక వస్తువును వాడతారేమో కానీ నేను చూసేది మాత్రం విలువను బట్టి కాదు అంటున్నాడు. ఎందుకంటే మన ఆలోచన వేరుగా ఉంది, దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంది. మీరు విలువను బట్టి వస్తువులను వాడతారేమో కానీ నేను చూసేది విలువను బట్టి కాదు, నా ఆలోచన వేరే అన్నాడు. నిజంగా ఈ 4 పాత్రలు ఇక్కడ చెప్పబడినటువంటి ఈ 4 పాత్రలు 2 పాత్రలు ధనవంతుడు అని అనుకుంటే, ఎందుకంటే బంగారు ఇత్తడి. మరి పేదవాళ్ళంటే ఎవరు అనుకోవాలి? కర్రవి మట్టివి. ఇప్పుడు ఆలోచించండి, ధనవంతుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయని అంటే దేవుడు నన్ను కాక మరి ఎవరిని వాడుకుంటాడు? ధనవంతుడి యొక్క ఆలోచన, అధికారం ఉన్నటువంటి అధికారుల యొక్క ఆలోచన, బాగా ధనం ఉన్నటువంటి వారు కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేనంటే ఏదైనా చేయగలుగుతాను, దేవుని కొరకు ఎంత పెద్ద కార్యక్రమాలైనా చేయగలుగుతాను,
అన్న ఆలోచన అయితే ధనవంతుల్లో ఉంటుంది. కాబట్టి దేవుడు నన్ను గాక మరి ఎవరిని వాడుకుంటాడు? అదే ఒక పేదవాడు అనుకోండి, నేను నా కుటుంబ పోషణకే సర్దుకోవడానికి లేకపోతే జరుపుకోవడానికి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. కాబట్టి దేవుడు నన్ను వాడుకోలేడేమో అన్న ఆలోచన కలుగుతుంది. ఎవరిని వాడుకుంటాడయ్యా వీళ్ళలోనంటే మనుషులమైతే మనము విలువ కలిగినటువంటి వాళ్ళకే మనం ప్రాధాన్యత ఇస్తాం. ధనవంతుడు అనుకుంటాడు నేను బాగా పాడగలను, నేను బాగా చెప్పగలను, కాబట్టి దేవుడు నన్ను బాగా వాడుకుంటాడు. నేను ఏమైనా చేయగలుగుతాను దేవుని కొరకని. మరి పేదవాళ్ళు ఎలా ఆలోచన చేస్తారు? అయ్యో నేను పాడలేను, నా ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు బాగలేవు, కాబట్టి నేను ఏం కూడా చేయలేను అనేటటువంటి విషయంలో తను ఏమనుకుంటాడంటే నేను దేవుని కొరకు వాడబడేటటువంటి వాడిని కాదేమో, దేవుడు నన్ను వాడుకోడేమో అన్న ఆలోచన వస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళు. ఇంకా కొంతమంది ఆలోచనలు ఎలాగుంటాయంటే వాళ్ళంటే పుట్టుకతో నుంచి క్రైస్తవులు. ఎవరో పుట్టుక నుంచి క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ తాత ముత్తాతలు కూడా ఎలాంటి వారంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు. 4-5 తరాల వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా ఎవరంటే క్రైస్తవులు. ఇప్పుడు వాళ్ళ సంతానంలోంచి వచ్చినటువంటి ఈయన్ని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. ఆ పాయింట్ అర్థమవుతుందా? నేనంటే నిన్న మొన్న ఈ క్రైస్తవంలోకి వచ్చినటువంటి వాడిని. ఏదో అక్కడ ఇక్కడ చెబుతున్నటువంటి వాక్యాలను విని నా యొక్క మార్గం అది కాదని తెలుసుకొని ఈ మార్గంలోకి ఈ మధ్యనే వచ్చినటువంటి వాడిని. కాబట్టి దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడు? చాలా తక్కువగానే వాడుకుంటాడు. అసలు వాడుకుంటాడో లేదో కూడా తెలియదు. ఎందుకనంటే వాళ్ళ తాత ముత్తాతలు అప్పటి నుంచి వీళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి ఘనత వీళ్ళకే అనుకుంటుంటారు. చాలామంది ఘనత వీళ్ళకే అనుకుంటుంటారు. అసలు క్రొత్తగా వచ్చినటువంటి నాకు ఈ సేవ అంటే ఏంటో కూడా తెలియదు. ఇంకా చెప్పాలంటే బైబిల్ చదవడం కూడా నాకు రాదు. ఇంకా చెప్పాలంటే ప్రార్థన ఎలా చేయాలో కూడా నాకు రాదు. కాబట్టి దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడు? కొత్తగా వచ్చినటువంటి నన్ను దేవుడు వాడుకుంటాడా? అందుకని మేము ఎలాంటి వాళ్ళమంటే మేము కర్ర పాత్ర లాంటి వాళ్ళము, మేము మట్టి పాత్ర లాంటి వాళ్ళము. ఇదిగో వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అని అంటే బంగారు వెండి పాత్ర లాంటి వాళ్ళు అని. అందుకని దేవుని యొక్క ఆలోచన మనం గమనించగలిగితే నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు అన్నాడు. అంటే విలువను బట్టి మనం ఏం చేస్తున్నామని అంటే బంగారాన్ని చూసినప్పుడు అది విలువైంది అని మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుడు అదే బంగారాన్ని చూసినప్పుడు అందులో ఉన్నటువంటి శుద్ధతను గురించి మాట్లాడుతున్నాడు. మన పాయింట్ అంతరంగాన్ని గురించి మాట్లాడుతాం. అందుకని మన దృష్టికి ఏమో అవి చాలా విలువైనటువంటిగా కనిపిస్తాయి. బట్ దేవుని దృష్టికి మాత్రం అందులో ప్యూరిటీ ఎంత ఉందో గమనిస్తాడు దేవుడు. అందులో ఒరిజినల్ ఎంత ఉందో గమనిస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఒరిజినల్ అని అంటే పైకి కనిపించే నీ ఆకారం, నీ విలువను బట్టి దేవుడు అంచనా వేయడం. నీ తాత ముత్తాతలు ఒకవేళ క్రైస్తవులు అయితే అయి ఉండొచ్చేమో కానీ వాళ్ళను కూడా ఇదే దృష్టితో చూసుంటాడు. క్రైస్తవులని చెప్పుకొనబడినటువంటి వాళ్ళందరి యొక్క ఆ సీనియారిటీని దేవుడు చూడడు. బాగా గుర్తుపెట్టుకోండి. మేము 4 తరాల నుంచి క్రైస్తవులమేనంటే చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందేమో, కానీ దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. మనం అనుకుంటాం నీ దృష్టిలో అమ్మో వాళ్ళ తాత ముత్తాతలు క్రైస్తవులు కాబట్టి ఈ మధ్యనే మనం వచ్చి చేరాం కాబట్టి మనకు దేవుడు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడు అని నేను అనుకుంటూ ఉంటాను. కొత్తగా బాప్తిజం తీసుకున్నటువంటి నాకు పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు అని నేను అనుకుంటూ ఉంటాను. బట్ దేవుడు చూసేది దేన్ని అంటే లోపల ఉన్నటువంటి అంతరంగాన్ని చూస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళ నీ ఆకారాన్ని, నీ భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితిని గురించి ఆయన ఆలోచన చేయడు, అస్సలు ఆలోచన చేయడు. మన అంతరంగంలో పరిశుద్ధత అనేటటువంటిది లేకపోతే నువ్వు బంగారాన్నైనా నేను పక్కన తీసి పెట్టేస్తాను అంటాడు దేవుడు. మన అంతరంగంలో పరిశుద్ధత అనేటటువంటిది కానీ లేకపోతే నువ్వు ఎంత గొప్పవాడివైనా పర్లేదు, నిన్ను తీసి అవలేలుగా పక్కన పెట్టేస్తాను. నీ తాత ముత్తాతలు క్రైస్తవులు కావచ్చు, నేను కాదంటలేదు. బట్ ఇప్పుడు నీ అంతరంగంలో నాకేం కనిపించాలని అంటే పరిశుద్ధత కనిపించాలి. ఒకవేళ మట్టి పాత్రగా పరిశుభ్రంగా ఉందని నన్ను అనుకుందాం. పరిశుభ్రంగా ఉంటేనే దాన్ని మనం వాడుకుంటాం బాగా పరిశుభ్రంగా. ఆ మధ్య పాత కాలాల్లో
నాకు తెలుసు, నా చిన్నప్పుడు కూడా మట్టి కుండల్లో అన్నాలు వండుకున్నప్పుడు, మట్టి కుండల్లో కూరలు చేసుకున్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి. తెలుసో లేదో మీకు? నిజంగా అలాంటి పాత్రలు ఇప్పుడు కనబడట్లేదు. అంటే మట్టి పాత్రలైనా కూడా వాటిలో శుభ్రంగా ఉంటేనే, వాటిని శుభ్రంగా ఉంటేనే, అది కర్ర పాత్ర అయినా కూడా పరిశుభ్రంగా ఉంటేనే మనం ఎలా వాడుకుంటామో, అలాగే వెండి బంగారు పాత్రలు శుభ్రంగా లేకపోతే వాటిని ఏం చేస్తామంటే నువ్వు వాడుకోవు, వాటిని నువ్వు వాడుకోవు. అంటే ఇక్కడ దేవుడు ఎవరు పరిశుద్ధతను కలిగి ఉంటారో వారిని మాత్రమే వాడుకుంటాడు తప్ప, నాకు తలాంత్ ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు హోదా ఉంది, నాకు అధికారం ఉంది అని అంటే ఆ దాన్ని బట్టి దేవుడు వాడుకోడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే పరిశుద్ధత లేని బంగారాన్నైనా పక్కన పడేస్తాడేమో కానీ పరిశుద్ధత ఉన్నటువంటి మట్టి పాత్రనైనా కర్ర పాత్రనైనా దేవుడు ఏం చేస్తాడంటే నిలబెడతాడు. అందుకనే సమాజంలో ఉన్నటువంటి తేడా దేవుని దగ్గర ఉండదు. ప్రియమైనటువంటి వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి తేడా దేవుని దగ్గర ఉండదు. అందుకనే ధనవంతులకు ఒక గౌరవం మనం ఇస్తాము, పేదవాళ్ళకు మరొక గౌరవాన్ని మనం ఇస్తాం. ధనం లేనటువంటి వారికి గౌరవం ఉంటుందా అంటే ఉండదు. ధనం లేని వారికి గౌరవం ఇవ్వం ప్రియమైనటువంటి వాళ్ళు, కానీ ధనవంతులకు మాత్రం గౌరవం ఇస్తాము. కానీ దేవుడు మనకున్నటువంటి ఇల్లును బట్టి, మనం ఉన్నటువంటి హైట్ని బట్టి, మనకున్నటువంటి పొలాలను బట్టి, మనకున్నటువంటి కార్లను బట్టి దేవుడు మనకేమన్నా ప్రాధాన్యతనిస్తాడా అంటే ఎప్పుడు? ఆయన చూసేది ఏంటంటే నీ అంతరంగం ఎలాగుంది అని చూస్తుంటాడు. నీ అంతరంగం ఎలాగుంది, మన అంతరంగంలో పరిశుద్ధత అనేటటువంటిది ఉందా లేదా అని మాత్రమే చూస్తాడు. అంతేగాని నీ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి నేను క్రైస్తవుని అంటే కుదరదు ఆయన దగ్గర. నాకేంటండి 3 అంతస్తుల బిల్లు ఉందంటే అస్సలు కుదరదు. నాకేంటండి 10 ఎకరాలు ఉన్నాయి అస్సలు కుదరదు. నాకేంటండి 2 కార్లు కాదు కదా. ఏదున్నా కూడా ఆయన చూసినప్పుడు మన హృదయాల్లో, మన అంతరంగాల్లో పరిశుద్ధత అనేటటువంటిది లేకపోతే నువ్వు ఎంత గొప్పవాడివైనా ఏం చేస్తాడో తెలుసా? పక్కన పడేస్తాడు. పరిశుద్ధత లేకపోతే లోకంలో నువ్వు ఎంత గొప్పవాడమైనా పర్లేదు, కానీ దేవుని ఆలోచనల ప్రకారం నువ్వు ఎలాంటి వాడివైనా చాలా చిన్నవాడి తీసి పక్కన పడేస్తాడా? అందుకనే నా ఆలోచనలు మీ ఆలోచనలు అన్న తేడా ఎంత స్పష్టంగా మనకు కనిపిస్తుంది. నువ్వు మట్టి పాత్రమైనా పర్లేదు, నీలో ఏముండాలని కోరుకుంటున్నానంటే నీ అంతరంగం పరిశుద్ధతను కలిగి ఉండాలి. నీ అంతరంగం పరిశుద్ధతను కలిగి ఉండాలి. నువ్వు మట్టి పాత్రమైనా పర్లేదు నాకు అంటున్నాడు దేవుడు. నువ్వు మట్టి పాత్రమైనా పర్లేదు, నీ అంతరంగంలో పరిశుద్ధత అనేటటువంటిది కానీ ఉంటే నిన్ను ఘనత కొరకు వాడుకుంటాను. అలా ఎవరినైనా వాడుకున్నాడా చరిత్రలో? అందుకనే తిమోతికి హెచ్చరిక చేస్తూ, తిమోతి నీ తల్లి యూదురాలైనా పర్లేదు, నువ్వు గ్రీసు దేశస్థుడు మీ నాన్నైనా పర్లేదు, ఇప్పుడు నీలో ఉండవలసింది ఏంటో తెలుసా? నీ అంతరంగంలో పరిశుద్ధత ఉండాలి. మనకు తెలుసు చరిత్రలో మనం వెళ్ళి ఆలోచన చేస్తే యోనాతాను అనేటటువంటి ఆయన ఎవరి కుమారుడో మీకు తెలుసు. సౌలు కుమారుడు యోనాతాను. ఇప్పుడు సౌలు రాజుగా ఎంపిక చేయబడినటువంటి దినాల్లోకి వెళ్ళి మొట్టమొదటిగా ఇశ్రాయేలుకు రాజుగా ఎంపిక చేయబడినటువంటి వాడు సౌలు. ఆ సౌలుకు పుట్టినటువంటి వాడే యోనాతాను అనేటటువంటి వ్యక్తి. ఇప్పుడు యోనాతాను యొక్క భౌతిక సంబంధమైన పరిస్థితి ఎలాగుంటుందని అంటే పుట్టుకతోనే స్పూన్ ఫీడింగ్ అనమాట. ఆయనకి ఏ స్పూను? గోల్డెన్ స్పూన్ ఫీడింగ్. పుట్టుకతోనే యోనాతాను ఎలా పెరిగాడంటే అంతఃపురంలో పెరిగాడు. అతనికి భోజనం తినిపించాలంటే బంగారు స్పూనే అతనికి వాడబడేది. బాగా చూడండి. కాబట్టి ఇప్పుడు సౌలు ఆలోచన చేస్తున్నాడు, నా తర్వాత ఇదిగో నా అంతఃపురంలో నాకు పుట్టినటువంటి కుమారుడైన యోనాతాను మాత్రమే రాజుగా ఉంటాడు. ఇదేనా సౌలు యొక్క ఆలోచన? అసలు ఊహించుంటాడా అతని స్థానంలోకి మరొకడు వస్తాడన్న ఆలోచన ఏమైనా ఉంటుందా? ఉండదు. నా తర్వాత రాజు ఎవరైనంటే నా కుమారుడైన యోనాతాను అని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆలోచన దాన్ని కట్ చేస్తే ఒకసారి దావీదుని గురించి ఆలోచన చేయండి. యోనాతానేమో అంతఃపురంలో ఉన్నాడు, దావీదేమో అరణ్యంలో ఉన్నాడు. ఈయన అంతఃపురంలో ఆటలాడుకునేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు, కానీ దావీదేమో గొర్రెలను మేపుకునేటటువంటి వాడుగా కనిపిస్తాడు. ఎక్కడ అరణ్యము, ఎక్కడ అంతఃపురం? మీరు ఆలోచన చేయండి.
ఎక్కడ ఆకాశము, ఎక్కడ భూమి. అదే చెప్తున్నాడు. నా ఆలోచనలు, నా మార్గాలు మీ మార్గాలు, నా ఆలోచన మీ ఆలోచన, మీ మార్గం నా మార్గం ఎంత తేడాగా ఉంటుందని అంటే ఇది అబ్సల్యూట్లీ ఎంత వ్యతిరేకమైన అంటే అంత వ్యతిరేకం. నీకు ఊహలకు కూడా అందదు ప్రియమైనటువంటి వాళ్ళు, ఆ ఊహలకు కూడా అందదు. అంతఃపురంలో ఉన్న యోనాతాన్ ఎక్కడ, అరణ్యంలో పశువులను గొర్రెలు మేపుకున్నటువంటి దావీదు జీవితం ఎక్కడ, ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే. అందుకనే దావీదు యొక్క అంతరంగాన్ని పరిశీలించినటువంటి కన్న తండ్రి దావీదుని గురించి ఓ సాక్ష్యం చెబుతున్నటువంటి మాట మనకి జ్ఞాపకమే కదా. ఏంటన్నమాట? ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చినటువంటి వాడు. సమయంలో లేయి పైకి అన్నాడు. ఏంటి ప్రభువా అని అంటే, సౌలుని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, టెర్మినేట్ చేస్తున్నాను, అతన్ని తీసేస్తున్నాను. అతడు గొప్పవాడే కాదంటలేదు, అతడు బంగారు పాత్రే, నేను కాదంటలేదు. అతను వాడేటన్ని కూడా బంగారు పాత్రలే, వెండి పాత్రలే, అతను కూడా బంగారే కాదంటలేదు. కానీ ఇప్పుడు అతని హృదయంలో, అతని అంతరంగంలో నేను ఇప్పుడు ఏం చూశానంటే పరిశుద్ధత లోపించింది, కాబట్టి అతన్ని తీసేస్తున్నాను. సమాజంలో అతను గొప్పవాడే కావచ్చు, విలువైనటువంటి వాడే కావచ్చు, బట్ నా దృష్టిలో మాత్రం సౌలు ఎలాంటి వాడంటే పరిశుద్ధత లోపించినటువంటి వాడు. సమయంలో తైలపు కొమ్ము తీసుకోను, పదా ఎక్కడికి అంటే, నువ్వు పద యెషయా ఇంటికి పద అన్నాడు. ఆడికి పోగానే పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటే, యెషయా నీకు ఎంతమంది కుమారులు అంటే, అయ్యా పిలిపిస్తానన్నప్పుడు ఒక్కొక్కరిని పిలిపిస్తున్నాడు. మొదటి వాడిని చూడంగానే బాగా ఆకారం బాగుంది, కానీ అంతరంగం బాగలేదు. ఆకారం ఏమో బాగుంది, అబ్బా ఈడే నిజంగా తర్వాత సౌలు తర్వాత రాజు ఈడే అనుకుంటా ఉన్నాడు. అలా వచ్చినటువంటి కుమారులందరినీ చూసినప్పుడు ఆ తర్వాత వీడే అనుకుంటున్నాడు సమూయేలు. ఈడు కాదు అంటున్నాడు దేవుడు. ఇక అప్పుడు ఇంకెవరు లేరా అని అంటే, ఒకడున్నాడు, వాడు ఎక్కడో ఆ గొర్రెలు కాసుకుంటూ అరణ్యంలో ఉన్నాడు అన్నాడు. ఇదేంటిది, ఉన్న కుమారులందరూ అయిపోయినారు, వీళ్ళ ఆకారాలు చూస్తే ఏమో చాలా రాజుల్లాగా కనిపిస్తున్నారు. అంటే ఆ ఇమాజినేషన్ చూసుకున్నప్పుడల్లా సమూయేలుకి వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాడు అంటే ఇతడే రాజు అనుకుంటున్నాడు. కానీ అసలైనటువంటి వ్యక్తి ఇంకా అక్కడ తారసపడకపోయేటప్పటికి, ఇదేంటి ప్రభువా కుమారులందరూ అయిపోయినట్టుగా ఉన్నారని అంటే, ఆ చివరి వాడి గురించి ఏదో తక్కువగా మాట్లాడుతున్నాడు. వాడు ఒకడు ఉండాలే, ఏం చేస్తున్నాడు వాడు, ఎక్కడో అరణ్యంలో గొర్రెలను మేపుకుంటా ఉన్నాడు. అలా కాదు, పిలిపించువాడిని అన్నాడు సమూయేలు. చూసారా? అంటే ఎక్కడ అంతఃపురం ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కడ అరణ్యం, ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క ఆలోచనలు ఎంత చక్కగా పనిచేస్తున్నాయో మనం ఆలోచించగలిగితే. అందుకనే దేవుడు అన్నాడు, బంగారువి మట్టివి, వెండివి కర్రవి అని అన్నాడు. ఏది విలువ కలిగినటువంటిదో సమాజం అంతా వాటిపైన దృష్టి పెడతా ఉంటుంది. బట్ నా దృష్టి అలా కాదు, నా తలంపు అలా ఉండదు. అందుకనే సమయాలు నువ్వు తైల బుడ్డి తీసుకుని బయలుదేరు, అయితే నువ్వు అక్కడికి వెళ్ళి ఆకారాన్ని చూడబాకు, అంతరంగాన్ని నేను చూసి సెలెక్ట్ చేస్తాను చూడు అని అన్నాడు. అందుకనే దేవుడు ప్రేమటువంటి వాళ్ళరా, ఆయన చూసేటటువంటిది ఆకారం, అందం కాదు, అంతరంగాన్ని చూస్తాడన్న సంగతి మనకు బాగా తెలుసు. దావీదు అనుకున్నాడు, అయ్యా నేను మట్టి పాత్రను కదా, అసలు నేను రాజేంటి, నేను మోపుకునేటువంటి ప్రజలు కాదు కదా, గొర్రెలు కదా, నేను మేపేటటువంటిది, నాకంత ఏమంటారు, అంత అర్హత ఉందా? ఎక్కడో గొర్రెలు మేపుకునే వాడిని తీసుకొచ్చి అందల మీద ఎక్కిస్తే ఆడు ఏ రీతిగా ప్రవర్తన చేస్తాడు? ఆ స్వభావం అలాగనే ఉంటుంది కదా. మరి మట్టి పాత్రనైనటువంటి నేనేంటి, రాజుగా మీరు అభిషేకం చేస్తున్నటువంటి ఈ పద్ధతి ఏంటి? అసలు మ్యాచ్ కాలేదనుకుంటున్నాడు. కానీ దేవుని ఆలోచన వేరుగా ఉంటుంది ప్రేమటువంటి వాడు. ఆయన అంతరంగాన్ని చూసేటటువంటి వాడు, ఆకారాన్ని చూసేవాడు కాదు అని మనకు బాగా తెలుసు. అందుకనే సౌలు బంగారు పాత్రే కాదంటలేదు, కానీ అంతరంగం మాత్రం బాగుందా అంటే బాగలేదు ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే సౌలు రాజుగా తొలగిచ్చేస్తున్నాను, నువ్వు ఎంత గొప్పవాడైనా పర్లేదు, నీలో అంతరంగంలో పరిశుద్ధత లేకపోతే మాత్రం ఏం చేస్తానంటున్నాడు? అంతరంగంలో పరిశుద్ధత లేకపోతే తొలగించేస్తాడు దేవుడు, మొహమాటం లేకుండా చెప్తాడు. తిమోతి బాగా ఆలోచన చేసుకో,
ఎంత గొప్పవాడైనా పర్లేదు, కానీ అంతరంగం మాత్రం బాగలేకపోతే దేవుడు తొలగించేస్తాడు. నువ్వు ఎంత చిన్నవాడైనా పర్లేదు, నీలో పరిశుద్ధత కానీ కనపడిందా అందలం ఎక్కిచ్చేస్తాడు అంతే. అందలం ఎక్కిచ్చేస్తాడు అంటే దేవుడు నిన్ను ఘనత కొరకు వాడుకుంటాడు. దేవుడు నిన్ను ఘనత కొరకు నువ్వు లోకంలో ఎంత చిన్నవాడివైనా పర్లేదు, ఎంత చిన్నవాడివైనా పర్లేదు. అందుకనే మన ఆలోచన వేరుగా ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళ మనం చూసేదేమో విలువ, ఆయన చూసేదేమో అంతరంగంలో పరిశుద్ధత. ఎంత తేడా ఉందో మనం ఆలోచించగలిగితే. అందుకనే తిమోతి, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఓకే, ఇప్పుడు దేవుడు నిన్ను వాడుకోవాలి అని అంటే ఇప్పుడు నీలో ఉండవలసింది ఏంటో తెలుసా? నీ అంతరంగంలో శుద్ధత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి అని కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ తిమోతి చెప్తున్నాడు, నీ అంతరంగంలో పరిశుద్ధత ఉండాలి అని తెలియజేస్తూ ఈ పత్రికను రాస్తున్నాడు. అందుకనే పాపము మనిషిని దేవునికి దూరం చేస్తుంది అన్న సంగతి తెలుసు కదా మనకి. పాపం అనేటటువంటిది దేవునికి దూరం చేస్తుంది, మనకు తెలుసు కదా. మన మూల పురుషుడైనటువంటి ఆదామును ఏదేనులో నుండి తరిమేయబడడానికి గల ఏకైక కారణం పాపం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అంటే నిజంగా ఏదైనా తోటలో నుంచి బయటకు తరిమేయబడింది దేని కొరకు, దేని నుంచి అని అంటే పాపం చేసినందుకు. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవునికి మనిషికి అడ్డుగా ఉన్నది ఏంటని అంటే పాపము. పాపం అనేటటువంటిది అడ్డుగా ఉంది. అందుకనే మనలో పరిశుద్ధత లేకుండా దేవుడు ఏది చేయలేడు. ఆ పరిశుద్ధత అనేటటువంటిది మాత్రం మనలో ఉంటే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ప్రియమైనటువంటి అందుకనే అధికారంలో ఉన్నటువంటి సౌలు నిజంగా యోనాతానుకు తన యొక్క అధికారాన్ని ఇవ్వాలని సౌలు అనుకున్నాడేమో, కానీ ఆ సౌలు అనుకున్నటువంటి అధికారం మాత్రం యోనాతానుకు దక్కలేదు. ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి దావీదును నిజంగా దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు అని అంటే అర్హత లేనటువంటి వాడిని దేవుడు తోసేస్తాడా కిందకంటే తోసేస్తాడు. అర్హత కలిగినటువంటి వాడిని ఎక్కడున్నా కూడా దేవుడు లేవనెత్తుతాడు. అందుకనే పెంట కుప్పల మీద నుండి నీవు దీనులను నువ్వు లేవనెత్తుతావు అన్న పదం కూడా మనకు తెలుసు. పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారినైనా దేవుడు లేవనెత్తుతానంటాడు. ఎప్పుడు? అంతరంగంలో పరిశుద్ధత ఉంటే. అంతరంగంలో పరిశుద్ధత ఉంటే మనం పుట్టక ముందు అదే ఆలోచన దేవుల్లో ఉంది, మనం పుట్టిన తర్వాత అదే ఆలోచన దేవుల్లో ఉంది, మనం మరణించి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి జనరేషన్లోనైనా దేవుని యొక్క ఆలోచన అదే ఉంటుంది. అందుకని మనకు తెలుసు కదా ఆయన యొక్క సంకల్పం, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఆయన ఏర్పరచుకుని అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే మనం పుట్టుక ముందు కూడా దేవుని యొక్క ఆలోచన ఇదే, మనం పుట్టిన తర్వాత కూడా దేవుని యొక్క ఆలోచన ఇదే, ఆ తర్వాత రాబోయేటటువంటి ప్రతి తరంలో కూడా దేవుడు చూస్తున్నటువంటి విధానం అదే. అందుకనే చెప్తున్నాడు, తిమోతి నువ్వు ఎవరివైనా పర్లేదు, కానీ నీలో ఉండవలసింది ఏంటంటే నీ ఆలోచన అయితే బాగుంది, నేను దేవుని కొరకు వాడబడాలి, దేవుని పని నిమిత్తం నేను ఏమైనా చేయగలను అన్న ఆలోచన అయితే నీలో ఉంది. కానీ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్తూ 2వ అధ్యాయము 16వ వచనాన్ని, అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలుగుతాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడువారు అలాగాని మాట్లాడేటటువంటి వాళ్ళు ఒకవేళ దొరికితే వాళ్ళు భక్తిహీనులైపోతారు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. ఇద్దరు గురించి చెప్తున్నాడు. వారిలో హుమనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి అన్నాడంటే, ఒకప్పుడు సత్యం విషయంలో ఎలాగున్నారు? స్థిరంగా ఉన్నారా? ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, తిమోతి నువ్వు బాగా వినాలి, ఎందుకనంటే అసలు వీరు క్రీస్తులోనికి వచ్చింది దేన్ని బట్టి అని అంటే, నువ్వు దేన్ని బట్టి వచ్చావు క్రీస్తులోనికి? పునరుత్థానమును బట్టి, రాబోయేటటువంటి ఆ పరలోకాన్ని బట్టియే కదా. అలాగే వీళ్ళు కూడా అలాగనే వచ్చినారు, దేవునిలోకి అలాగనే వచ్చినటువంటి వారే. ముందు ఈ హుమయును ఫిలేతును ఎలా వాడబడ్డారంటే ఒక అర్హమైనటువంటి పాత్రలుగా వాడబడ్డారు. ఇప్పుడు ఎలా వాడబడుతున్నారని అంటే
పునరుద్ధానమే గతించేసింది. సత్యం విషయం ఏమైపోయినారని అంటే తప్పిపోయారు. ముందేమో ఘనత కొరకు దేవునికి వాడబడ్డారు, ఇప్పుడు ఘనహీనత కొరకు వాడబడుతున్నారు. వాళ్ళిద్దరు వాళ్ళే కదా. అప్పుడేమో అలా వాడబడ్డారు, మరి ఇప్పుడేమో తప్పిపోయి వాడబడుతున్నారు. అసలు వారి విషయంలో ఏం జరిగిందని అంటే, నిజంగా వాళ్ళ విషయంలో జరిగింది ఏంటంటే, వాక్యాన్ని ఒకప్పుడు అంటిపెట్టుకుని ఉన్నారు, ఇప్పుడు వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టేశారు. ఒకప్పుడు సహవాసంలో సహకారులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు సహకారంలో దూరం అయిపోయారు, తప్పిపోయారు. ఒకప్పుడు సహవాసమే ముద్దు అన్నారు, ఇప్పుడు సహవాసమే వద్దు అన్నారు. మనలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు బాగా గమనిస్తే. ఇంతటి సహవాసం మనం ఎక్కడా చూడలేదండి అనేటువంటి వాళ్ళే కొద్ది రోజులకి ఏమైపోయినారు? తప్పిపోయారు. ఏం చెప్తాడులే అన్న, ఏం చెప్పాడులే, దాని విషయంలో మాకు పెద్దగా తేడా ఏమి అనిపించలేదు, అందుకని మేమేం వెళ్ళిపోతున్నాం. చూసారా? అంటే సహవాసంలో నుంచి తప్పిపోయారు, సత్యములో నుంచి దూరం అయిపోయారు, వాక్యాన్ని విడిచిపెట్టేసినారు. అందుకని ఒకప్పుడేమో ఘనత కొరకు వాడబడ్డారు, మరి ఇప్పుడేమో ఘనహీనత కొరకు వాడబడుతున్నారు. అంటే ఆత్మీయ జీవితంలో ఇందులోకి వచ్చిన ప్రతి ఒక్కడు ఆత్మీయ జీవితంలో ఎదగాలి ప్రియమైనటువంటి వాళ్ళ. వివిధ రకాలైనటువంటి బాధలు ఉన్నటువంటి అప్పుడు కూడా పక్కకు వెళ్ళిపోయి అది ఇది అనేటటువంటి దాని విషయాల్లో మనం ఏమైపోతాం అంటే తప్పిపోతాం ప్రియమైనటువంటి వాళ్ళు, నిజానికి ఎప్పుడు కూడా మన జీవితంలో నష్టం జరిగినా, కష్టం జరిగినా వాక్యానికి దగ్గరగా ఉండాలి. ఏదైతే మనం ఎప్పటి వరకు నమ్మామో, విశ్వసించామో దానిని విడిచి దౌర్భాగ్యపు స్థితిలోనికి మాత్రం వెళ్ళకూడదు. అలా బయటికి వెళ్ళినటువంటి వాళ్ళే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వీళ్ళిద్దరు, హిమనయను, ఫిలేతు అనేటటువంటి వీళ్ళిద్దరు. అందుకని జాగ్రత్తగా ఉండు. అలా బయటికి వెళ్ళిన తర్వాత ఘనహీనతకు వాడబడేటటువంటి అవకాశం ఉంది. అంతకుముందు ఘనత కొరకు వాడబడినటువంటి జీవితాలు ప్రియమైనటువంటి వారు. తిమోతి, ఇప్పుడు నువ్వు ఆ తర్వాత నువ్వు స్టార్ట్ అయ్యావు, జాగ్రత్త. ఇప్పుడు నువ్వు కూడా ఏమైపోయే ప్రమాదం ఉంది? తప్పిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ప్రారంభంలో దేవుని పాదాల దగ్గర ఉండి వాడబడుతూ ఉంటాము నిజంగా. ఆ తర్వాత గర్వంతో నాకే వాక్యం తెలుసు, ఆయనకేం తెలుసు, నేనే బాగా పాడగలుగుతాను, ఆయనేం పాడగలుగుతాను, ఇలాంటి ఒక ఏమవుతారంటే గర్వపు మాటలు అనేటటువంటి బయలుదేరినప్పుడు అంతకు ముందేమో ఘనత కొరకు వాడబడినటువంటి మన జీవితాలు ఆ తర్వాత ఘనహీనత కొరకు వాడబడేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాయి. అంటే తగ్గింపు జీవితం ఉంటుందా అంటే ఉండదు, అతిశయం ఎక్కువగా ఉంటుంది. జీవపు డంబం అనేటటువంటిది ప్రవేశించిన తర్వాత నిజంగా మనం దేవుని ఘనహీనతకు వాడబడేటటువంటి పరిస్థితి వెళ్ళిపోతుంది. నిజంగా మన జీవితంలో అంటే మన అంతరంగంలో, మన హృదయంలో పరిశుద్ధత అనేటటువంటి ఉంటేనే అది వాడబడతావు. ఒకవేళ లేకపోతే దేవుడే పక్కన పెట్టేస్తాడు. అందుకని తిమోతి, నువ్వు యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపో, ప్రేమను వెంటాడు అనేటటువంటి పదాలు ఉపయోగిస్తున్నాడు. నువ్వు ప్రార్థనలో ఎప్పుడు కూడా ఎలా ఉండాలని అంటే నిలకడగా ఉండాలి. ప్రార్థనా పరులతో నువ్వు ఎప్పుడు సహవాసం చేస్తూ ఉండాలి. ప్రార్థన లేని జీవితము పవిత్రంగా ఉండదు తిమోతి. పశ్చాత్తాపం అనేటటువంటిది లేకుండా మనలో మార్పు రాదు. దేవుడు అందుకని మన అంతరంగాన్ని చూస్తాడు. యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి మనం నిలకడగా ఉన్నామా ఇందులో అంటే చాలాసార్లు ఏమైపోతుంటే తప్పిపోతూ ఉంటాం ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే పరిశుద్ధత, పవిత్రత అనేటటువంటిది మన అంతరంగంలో లేకపోతే ప్రభువు పట్టించుకోడు అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. లోకం ఎలాంటి వాటికి ఇంపార్టెంట్ ఇస్తుందో మనకు తెలుసు, లోకం ఎలాంటి వాటిని గౌరవిస్తుందో మనకు బాగా తెలుసు. ఈయనకి బాగా ఇల్లుంటే, ఈయనకు బాగా కార్లుంటే, తిరిగే కార్లు ఉండాలి, ఉండే ఇల్లులను చూస్తాము, ధరించే బట్టలను చూసి కూడా ఏం చేస్తారంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళకి విలువనిస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం నువ్వు తిరిగే కారును బట్టి నిన్ను గౌరవించడు, నువ్వు ఉన్న ఇల్లును బట్టి నిన్ను లక్ష్య పెట్టడు. మన అంతరంగాన్ని చూస్తాడు. అందుకని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆడు ఈడన్న తేడా అయితే అక్కడ మనకి కనపడదు ప్రియమైనటువంటి. యేసు క్రీస్తులోనికి వచ్చావా, నువ్వు నాది లోకంలో ఇంత గొప్ప అని చెప్పుకోవడానికి ఇక్కడ వీలుండదు. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే,
కొలసీలకు రాసిన పత్రిక 3:11 మనం ఆలోచించగలిగితే, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు, పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ అది క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు అన్నాడు. అంటే ఒక మార్గాన్ని అప్పటి వరకు అనుసరిస్తున్నటువంటి నువ్వు, ఒక మతాన్ని అప్పటి వరకు అనుసరిస్తున్నటువంటి నువ్వు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎవడివైనా పర్లేదు, నువ్వు బంగారు పాత్రమైనా పర్లేదు, కర్ర పాత్ర అయినా మట్టి పాత్రమైనా పర్లేదు, ఒకసారి ఇందులోకి వచ్చావా ఇందులోకి వస్తే నేను చూసేది ఏంటంటే నీ అంతరంగాన్ని చూస్తాను, నీ ఆకారాన్ని చూడను. నువ్వు ఎంత విలువను కలిగినటువంటి వాడివైనా పర్లేదు, కానీ నేను చూసే దృష్టి, నా తలంపు, నా మార్గం నీ పట్ల ఎలాగ ఉంటుందని అంటే అంతరంగాన్ని చూస్తాను. అప్పుడప్పుడు క్లాసులకు ఎగ్గొట్టేస్తూ ఉంటాము. ఏం బ్రదర్ మన తరగతి జరిగితే రాలేదన్నాం, అప్పుడు మనం ఏం చెప్తామంటే ఏదో ఒకటి చెప్పేస్తాం తప్పించుకోవడానికి. అదే దేవుడు అడిగాను అనుకోండి, ఆయన దగ్గర చెప్పగలుగుతావా, నాకు ఫలానా పని ఉండింది అందుకని రాలేకపోయినా చెప్పగలుగుతావా? ఎందుకంటే మన అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఆయన ముందు ఉన్నది చెప్పాలి, లేనిదని మనం చెప్పడానికి. అదే మనుషుల ముందు అయితే మనం ఏం చెప్తాం, ఏదైనా తప్పించుకుందానికి చెప్పేస్తాం. కానీ నువ్వు లోకంలో ఎంత గొప్పవాడైనా అయి ఉండొచ్చు, బట్ ఇందులోకి వచ్చిన తర్వాత ఏ భేదం లేదా అన్నాడు. నువ్వు యూదుడువా, నువ్వు గ్రీసు దేశస్థుడువా, నువ్వు సున్నతి పొందావా, సున్నతి పొందలేదా, పరదేశివా, సిధీయుడువా, దాసుడువా, స్వతంత్రుడువా, ఇక్కడ లేదు అసలు. తేడానే ఏమి కనపడదు. ఇదే విషయానికి గలతీలకు రాస్తూ పౌలు గారు 3:27-28 గలతీ సంఘానికి కూడా ఇదే విషయాన్ని చెబుతూ 3:27-28 మనం ఆలోచించగలిగితే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, అదిగో గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. అదిగో యేసుక్రీస్తునందు మీరందరూ ఎలాగున్నారు, ఏకముగా ఉన్నారు. అంటే యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత నేను యూదుడిని అని చెప్పుకుంటే కుదరదు, నేను దాసుని కాదు నేను యజమాని అని చెప్పుకుంటే కుదరదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మనలో చూసేది ఏంటంటే, నువ్వు బయట ఎవడవైనా పర్లేదు, ఎంత విలువ కలిగినటువంటి వాడువైనా పర్లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు నువ్వు అంటే మన అంతరంగాన్ని చూసేటటువంటి వాడు కన్న తండ్రి. ఆ అంతరంగం ఎలాగుండాలని అంటే పరిశుద్ధతను కలిగినటువంటిదిగా ఉందా, నిన్ను ఘనత కొరకు వాడుకుంటాడు. పరిశుద్ధత మనలో ఉంటే ఘనత కొరకు వాడుకుంటాడు. పరిశుద్ధత మనలో లోపిస్తే ఘనహీనత కొరకు ఉపయోగిస్తాడు. మనకు తెలుసు కదా, అప్పుడప్పుడు మనం రైల్లో ప్రయాణం చేస్తుంటాము. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు టికెట్ కలెక్టర్ వస్తుంటాడు మధ్యన. టికెట్ కలెక్టర్ రాగానే మన నుంచి ఆయన కోరుకునేది ఏంటో చెప్పండి, అంతేనా? ఆ టికెట్ తీసుకోకముందు నువ్వు ఏ కులస్తుడు నువ్వు అని అడుగుతాడా? నువ్వున్న ప్రాంతం ఏది అని అడుగుతాడా? అంటే ఆటన్నిటితో పని లేదు. నీకు కారు ఉందా అని అడుగుతాడా? నీకు ఇల్లు ఉందా అని అడుగుతాడా? ఇవన్నీ ఆడికి కావాల్సింది ఏంటంటే టికెట్ ఉందా లేదా, అంటే టికెట్ ఉందా లేదా. టికెట్ లేకపోతే నెక్స్ట్ స్టేషన్లో దింపేసి పోలీసు వాళ్ళకి అప్పగిచ్చేస్తారు, అంతేనా? అక్కడ రైల్వే పోలీసు వాళ్ళు రెడీగా ఉంటారు. టికెట్ ఉంటే దాన్ని చూసుకొని వెళ్ళిపోతారు. అంటే ఒక రైల్వే టికెట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తికి ఆ టికెట్ కనిపిస్తే చాలు అతను వదిలేస్తాడు. అలాగే దేవుడు కూడా ఇప్పుడు మనలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా పర్లేదు, నువ్వు ఎలాంటి వాడివైనా పర్లేదు, లోకంలో నువ్వు ఎలాంటి వాడివైనా పర్లేదు, బట్ ఇందులోకి వచ్చేసావా, ఇప్పుడు ఇందులో ఆయనకు కావాల్సింది ఒకటి, నీ అంతరంగంలో పరిశుద్ధత, నీ అంతరంగంలో పరిశుద్ధత. తిమోతి, నువ్వు తల్లిని బట్టి యూదుడు కావచ్చు, నేను తల్లిని బట్టి యూదుని కాబట్టి నా గొప్పతనం చాలా గొప్పదని నువ్వు అనుకోబాకు. అలాగని నా తండ్రి ఎవరు, గ్రీసు దేశస్థుడని నిన్నెవరు తక్కువగా చూసే పరిస్థితి కూడా ఇందులో ఉండదు. ఈడు గ్రీసు, మనకు తెలుసు కదా, ప్రారంభ సంఘంలో గలిబిలు వచ్చింది ఎక్కడ, భోజనం దగ్గర ఎందుకు గలిబిలు వచ్చింది, ప్రాంతీయతత్వం అనేటటువంటిది బయలుదేరేసింది అక్కడ.
గ్రీసు భాష మాట్లాడేవారు తక్కువగా చూశారన్న పదం వస్తుందే మనకు అక్కడ. అంటే మనం యేసుక్రీస్తులోనికి వచ్చామన్న సంగతిని మర్చిపోయారు. ఇప్పుడు పాతదే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్రవేశపెడుతున్నారు. అందుకనే అక్కడ మంచి పేరు పొందినటువంటి 7 మందిని మీరు ఏర్పరచుకోండి అని అంటారు అపోస్తలులు. అలాగే ఇక్కడ తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నువ్వు నీ తల్లిని బట్టి యూదుడు కావచ్చు, అలాగే నీ తండ్రిని బట్టి గ్రీసు దేశస్థుడు అని కావచ్చు, అక్కడ నిన్ను కించపరిచేది లేదు, ఇక్కడ నిన్ను హెచ్చించేది లేదు. కానీ దేవుడికి కావాల్సింది నీలో ఏందని అంటే పరిశుద్ధత అనేటటువంటిది ఉందా లేదని మాత్రమే చూస్తాడు. తిమోతి నీ అంతరంగం పరిశుద్ధంగా ఉందా లేదా అనేటటువంటి మాత్రమే చూస్తాడు దేవుడు. కాబట్టి ఘనత కొరకైనటువంటి పాత్రగా నువ్వు వాడబడతావు. కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా భరిస్తాం, కానీ దేవుడు ఉన్నాడని మాత్రం మనం ఏం చేస్తామంటే ఆలోచించం ప్రియమైనటువంటి వాళ్ళు. ఎంత కష్టమైనా భరిస్తామేమో కానీ దేవుడు నన్ను ఈ కష్టం నుంచి బయటికి తీసుకెళ్తాడు అన్న ఆలోచన మాత్రం మనకు రాదు. నిజంగా మారటం మనకి నిజంగా అవసరం ప్రియమైనటువంటి వాళ్ళరా. దేవునికి నువ్వు మారడం వల్ల దేవునికి ఏం పెద్ద ప్రయోజనం అనేటటువంటిది ఏమీ ఉండదు. మారడం అనేది మన కొరకు మారి దేవుడు ఇచ్చేటటువంటి బహుమానాన్ని మనం పొందుకోవాలి. అప్పుడు ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నేను కానీ దేవుడు కానీ నాకు సహాయం చేస్తే, ఈ జబ్బు నుంచి నన్ను కానీ తొలగించేస్తే నేను అప్పుడు మారతాను అని అంటున్నాడు. చాలామంది ఇలాగనే, ఎందుకంటే అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పాస్టర్ గారా, అవును సరే నాకు కూడా ప్రార్థన చేయండి. అయితే ప్రార్థన చేసే ముందు ఒక మాట, దేవుడు కానీ నాకు ఈ జబ్బును కానీ దూరం చేస్తే నేను ఖచ్చితంగా మారుతాను. ఇప్పుడు నువ్వు మారడం అనేటటువంటిది దేవునికి అవసరమా? ఒకసారి అంటే నీ మార్పు కోసం ఆయన ఏమంటే మళ్ళా నీ మీద దృష్టి ఉంచాలా? మారడం అనేది నీకు అవసరం. ఇప్పుడు మార్పు అనేటటువంటిది నీకు అవసరం. నువ్వు మారితేనే దేవుడు నీ కొరకు ఏదైనా చేస్తాడు. అందుకని నేను మారితేనే దేవుడు నాకు ఇది బాగు చేస్తేనే నేను మారతానని అంటే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఏమంటే ఈ జబ్బు నయమైతేనే నీకు డబ్బులు కడతానని చూడండి. ఈ జబ్బు నయమైతేనే నేను నీకు డబ్బులు కడతానంటే డాక్టర్ ఏమంటాడు? ముందు నేను తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అంటాడు, అంతేనా? నేను ఆపరేషన్ చేసి బతుకుంటేనే నీకు డబ్బులు కడతానని చెప్పండి, ఒప్పుకుంటాడా? అసలు ఆపరేషన్ చేస్తాడా? ఆపరేషన్కి ముందే ఏమి చేసేయాలి మనం? డబ్బు మొత్తం కట్టేసి రసీదు చూపిస్తేనే అప్పుడు కత్తి పెడతాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. దేవుడు కూడా అంతే. మరి దేవుని విషయంలో దేవునికి ఆంక్షలు పెడతావా? అంత గొప్ప వాళ్ళమా మనం? లేదు. ఇప్పటి వరకు బతికిచ్చింది చాలదు అన్నట్టు, ఇదిగో దేవుడు నాకు ఇంకా ఇది చేస్తే నేను మారతానని అంటే, నువ్వు మారితే ఎంత, నువ్వు మారకపోతే ఎంత? మారితే నువ్వు బాగుపడతావు, మారకపోతే నువ్వే పోతావు. దేవుడికి ఏం కాదు కదా. అలాగనమాట. ఇప్పటి వరకు దేవుడు చేసినటువంటి ఎన్నో మేలును మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త ఆంక్షను దేవుని దగ్గరకు తీసుకొచ్చి పెడుతున్నారు. ఒక కొత్త డీల్ పెడతాను, ఇదిగో నాకు అప్పులున్న ఇవన్నీ కానీ తీర్చేస్తే ఇంతకు ముందులాగా, లేకపోతే ఇంతకు ముందు కంటే ఇంకా నేను అంటే ఇంతకు ముందు చేసిందంతా కాదా, దేవుడు చేసింది కాదా? అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ అంతరంగంలో మనకేం కనిపించాలి? దేవునికి మనలో నుంచి ఏం కనిపించాలంటే పరిశుద్ధత కనిపించాలి. పరిశుద్ధత, ఆ పవిత్రత అనేటటువంటిది నిజంగా ఒకటి హృదయంలోకి ఎలా వస్తుందని అంటే, అందుకనే పవిత్రమైనటువంటి రక్తం కావాలి. ఆ పరిశుద్ధత మనలో మన అంతరంగంలో చోటు చేసుకోవాలని అంటే ఓ పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి ప్రేమ. ఆ రక్తం ఎవరిదై ఉండాలని అంటే యేసుక్రీస్తుల వారిదై ఉండాలి. కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి రక్తంతో మనం కడగబడి ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత, మరి ముఖ్యంగా ఇలాంటి దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనలో పరిశుద్ధత కానీ లోపిస్తే మన పరిస్థితి అంతగా బాగుండదు ప్రేమటువంటి వాళ్ళు. అందుకని పరిశుద్ధపరచబడ్డం అనేటటువంటి కార్యక్రమం ఆల్రెడీ మనం పరిశుద్ధతలోనికి వచ్చిన తర్వాతనే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో కడగబడిన తర్వాతనే మనం ఈ మార్గంలోకి వచ్చాము. అందుకని ఈరోజు మన అంతరంగం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మన అంతరంగాన్ని, ఎందుకంటే అంతరంగాన్ని పరిశీలిస్తున్నటువంటి దేవుని ఎదుట నీ అంతరంగంలో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేసుకో. పాపం అనుకోగానే ఇలాంటి కార్యక్రమం చేయాలి అనుకోగానే వాయిదా వేస్తావంటే వాయిదా ఏమి ఎప్పుడు కూడా ఎలాగైనా చేసేసేయాలి. దొంగతనం చేసేవాడు చూడండి, దొంగతనం చేసేయాలి ఈరోజు అని అంటే చేసేస్తాడు, ఒక ముహూర్తాన్ని పెట్టుకోడు. అదే ఆ దొంగతనం నుంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోరా, మార్పు అనేటటువంటిది ఈ రోజు నుంచి నువ్వు మొదలు పెట్టాను చూడు. లేదంటే బాప్తిసం అనేది తీసుకోవాలంటే దానికి ఒక టైం చెప్తాడు మనకి. ఏ టైము? జనవరి 1. మరి అదే దొంగతనం చేయడానికి ఏ టైం అయినా పర్లేదా? పాపం చేయడానికి ఏ టైం అయినా పర్లేదు, కానీ ఆ పాపాన్ని కడుక్కోవడానికి మాత్రం ఆ టైం పెడతాడు. అప్పులన్నీ తీరిపోయిన తర్వాత అంటాడు,
కానీ అప్పులు చేసేదానికి మాత్రం ఓ టయాన్ని ఫిక్స్ చేసుకోడు. నేను పలానా టైంలోనే అప్పులు చేయాలని అనుకుంటాడా? ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఏం చేస్తాడు? ఏమండి డాక్టర్ గారు కూడా మనం కడుపు నొప్పి లేకపోతే పలానాదని ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏమండి నేను జనవరి 31 రాత్రి చేస్తాను ఆపరేషన్ అంటే గమ్ముకుంటావా? జనవరి 31 డిసెంబర్ 31 రాత్రి చేసేస్తాను నీకు ఆపరేషన్ అంటే అయ్యా అప్పుడు దాకా మేము బతికుండా, అందుకని వెంటనే జరిగిపోవాలా? జరిగిపోవాలి. మార్పు అనేటటువంటిది వెంటనే జరగాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. పాపమని గ్రహిస్తే చాలు, వెంటనే మార్పు అనేటటువంటిది మళ్ళీ రాకపోతే రేపేం జరుగుతుందో మనకు తెలియదు. అలా యేసుక్రీస్తుల వారి పవిత్రమైనటువంటి రక్తంతో మన పాపాలను కడుక్కుని ఈ మార్గంలోకి వచ్చినటువంటి మన బ్రతుకుల్లో మళ్ళా అంతరంగాన్ని చూసిన ప్రతిసారి దేవుడు ఏమంటున్నాడు అని అంటే బాధపడుతున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ. అంతరంగం బాగాలేదా? అందుకని అర్హమైనటువంటి పాత్రగా వాడుకోవాలని నేను చూస్తున్న ప్రతిసారి మన అంతరంగాలు ఎంత దూరంలోకి వెళ్ళిపోయినాయని అంటే, ఆకారాన్ని బట్టితేమో చాలా బాగున్నాయి, అధికారాన్ని బట్టి చాలా బాగున్నాయి, అంతస్తును బట్టి చాలా బాగున్నాయి. కానీ అంతరంగంలో ఉన్నటువంటి శుద్ధతను గురించి మనం ఆలోచన చేస్తే ఎక్కడో దూరంగా ఉండిపోయినాయి ప్రియమైనటువంటి వాళ్ళరా. అంతరంగం పరిశుద్ధంగా లేకపోతే దేవుడు బంగారాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే పక్కన పెట్టేస్తున్నాడు. అది బంగారమైనా పర్లేదు, నేను పక్కన పెట్టేస్తాను. కాబట్టి అంతరంగం అనేటటువంటి దాన్ని ఎప్పటికప్పుడు శుద్ధీకరణ చేసుకోవాలని అంటే అసలే యేసుక్రీస్తుల వారి యొక్క రక్తంతో కడగబడినటువంటి హృదయాలు కలిగినటువంటి మనందరి హృదయాలు కూడా అంతరంగం బాగలేకపోతే దేవుడికి నచ్చదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఈ అంతరంగాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని అంటే మీరు చూడండి, హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవ్రీ డే దాన్ని ఏం చేస్తారంటే క్లీన్ చేస్తూనే ఉంటారు అక్కడ ఉన్నటువంటి పరిచారకులు. అంతరంగం కూడా మనది ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనం వాక్యానికి ఏం చేయాలని అంటే ఓ విలువైందిగా నువ్వు ఎంచి ఆ వాక్యానికి నువ్వు ప్రథమ స్థానాన్ని నువ్వు ఇవ్వగలిగితే అంతరంగం అంతకంతకు ఏమవుతుందంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంది ఎప్పుడు కూడా. కాబట్టి అంతరంగాన్ని శుద్ధీకరించేటటువంటి వాక్యాలను మనం కానీ దూరపరుచుకున్నామని అంటే ఖచ్చితంగా అంతరంగం ఏమైపోద్దని అంటే, మీరు చూడండి బాయిలు అప్పుడప్పుడు మనం రోజు నీళ్లు తోడేటటువంటి బావి ఎలాగ ఉంటుందో, ఎప్పుడో ఒకసారి బకెట్ వేసి నీళ్లు తోడేటటువంటి బావి ఎలాగ ఉంటుందో మీరు ఆలోచన. అన్నిటితో కప్పివేయబడి ఉంటుంది. కానీ ప్రతి దినం వాడేటటువంటి బావిలో నువ్వు బకెట్ వేసిన ప్రతిసారి కూడా ఓ స్వచ్ఛమైనటువంటి నీళ్ళు అందులోకి వచ్చి చేరుకుంటాయి. అలాగే మన అంతరంగం కూడా బాగుండాలి అని అంటే, మన అంతరంగం కూడా అభివృద్ధిని సాధించాలి ఎవ్రీ డే అని అంటే, నిజంగా అంతరంగాన్ని శుద్ధీకరించేటటువంటి ఆత్మీయమైనటువంటి మాటలు, దేవుని మాటలు మన హృదయంలో ఎప్పుడు కూడా ఏమవుతుండాలి, దొర్లుతూ ఉండాలి, ఆలోచన చేస్తూ ఉండాలి. అందుకని అంతరంగంలో పరిశుద్ధత అనేటటువంటిది ఉంటే అర్హమైనటువంటి పాత్రగా దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడతాడు. తిమోతి, ఇప్పుడు నువ్వు ఆలోచన చెయ్యి, నువ్వు తల్లిని బట్టి యూదుడు అయినా పర్లేదు, తండ్రిని బట్టి గ్రీసు దేశస్థుడు అయినా పర్లేదు, కానీ నీ అంతరంగం మాత్రం ఎలాగుండాలి? మన అంతరంగాన్ని మనం శుద్ధీకరించుకొని మన అంతరంగంలో పరిశుద్ధత అనేటటువంటి దాన్ని మనం చోటు చేసి పెట్టుకుంటేనే దేవుడు అర్హమైనటువంటి ఒక పాత్రగా నిన్ను నన్ను వాడుకుంటాడు. అదే విషయాన్ని పౌలు గారు తిమోతికి చెబుతూ, నువ్వు జాగ్రత్తగా ఉండు తిమోతి, అందుకనే యవనేచ్ఛల నుండి కూడా నువ్వు ఏమైపోమన్నాడు, నువ్వు పారిపో అని అన్నాడు. పారిపో అన్నాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మన అంతరంగ స్వభావాన్ని దేవుడు లెక్కిస్తాడన్న సంగతి, మన అంతరంగాన్ని దేవుడు ఆలోచన చేస్తాడు. ఆ అంతరంగంలో పరిశుద్ధత అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. అందుకని పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడడు, దేవునితో సహవాసం చేయడు. కాబట్టి అలాంటి అంతరంగాన్ని మనం శుద్ధీకరించుకుని పరిశుద్ధత అనేటటువంటి దాన్ని అంతరంగానికి మనం అందిస్తే తప్ప అందలం ఎక్కలేమన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్య విషయంలో మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను కూడా హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, నానా అంతరంగంలో ఏమి ఉండాలనేటటువంటి విషయాలను ఒకప్పుడు పౌలు గారి ద్వారా తిమోతికి హెచ్చరించినటువంటి మాటలను బట్టి ఈనాడు మాకు కూడా అదే పౌలు గారు హెచ్చరిక చేస్తున్నటువంటి విధానాన్ని మేము ఆలోచన చేశాం. నాన్న, మీరు చూసేది ఆకారాన్ని కాదు అంతరంగాన్ని అన్న సంగతిని గురించి మేము మాట్లాడుకున్నాం. నాన్న, మా అంతరంగ స్వభావం మీరు మెచ్చే విధంగా పరిశుద్ధతతో అది నిండి ఉండులాగున, అలా నిండి ఉంటేనే ఒక అర్హమైనటువంటి పాత్రగా మమ్మల్ని వాడుకుంటారనేటటువంటి విషయాన్ని మేము ఆలోచన చేసినప్పుడు మీ చేత వాడబడేటటువంటి అర్హమైనటువంటి పాత్రలుగా మేము ఎల్లప్పుడూ నిలిచి ఉండులాగున మా అంతరంగ స్వభావాన్ని అనుదినము నూతనపరుచుకుంటూ ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలోకి మా జీవితాలను తీసుకెళ్ళమని ప్రాధేయపడుతూ వాక్యం విన్నటువంటి నీ బిడ్డలందరి యొక్క హృదయాల్లో వాక్యం స్థిరపరచుకొని
అలాగ జీవించేటటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, ఈ ప్రార్థనను మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.